దిస్ రేవంత్ ఇవాళ టాపిక్ ఏంటంటే రీసెంట్ చూసుకుంటే మనకి స్మార్ట్ ఫోన్ ప్రైస్ అయితే మాత్రం చాలా వరకు హైక్ అయింది కదా. లైక్ మనకి ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి December 1st నుంచి చూసుకుంటే వాళ్ళ ఒక ఓల్డర్ స్మార్ట్ ఫోన్స్ లైక్ ఐక్యూ Neo 10R అండ్ ఐక్యూ Z10R వీటిపైన కూడా ప్రైస్ హైక్ అయితే చేశారనమాట. అండ్ వివోలో కూడా వివో T4 Pro, T4 Ultra ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ పైన కూడా మనకి ప్రైస్ హైక్ అయితే ₹1000 దగ్గర స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 3000 దగ్గర దాకా అయితే మన ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐక్యూ Neo 10 యొక్క ప్రైసింగ్ చూసుకుంటే మాత్రం మనకి ₹33,000 33 దగ్గర ఉందన్నమాట. దాని ఒక ప్రైసింగ్ యాక్చువల్ ప్రైసింగ్ 8226 వచ్చేసి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మాత్రం ₹3000 ప్రైస్ బంప్తో ₹37,000 అయితే మనకి యాక్చువల్ అమెజాన్లో అండ్ వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళ కొత్త న్యూ ప్రైస్ అయితే మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఈ ప్రైస్ హైక్స్ ఎందుకు ఉంది బ్రో? లైక్ రీసెంట్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్స్ మనకి ఐక్యూ 15 చూసుకుంటే ₹18,000 ప్రైస్ ఇంక్రీజ్ చేశారు అనమాట. ఐక్యూ 13తో కంపేర్ చేసుకుంటే 55,000 అని చేసిన ఐక్యూ 13. అండ్ అదే విధంగా చూసుకుంటే iPhone 17 ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వబోతుంది. లైక్ మనకి 7,000 ఇంక్రీజ్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 90,000 దాకా మనకి ప్రైస్ అయితే వెళ్ళబోతుంది చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇలాగ దీనికి డిఫరెంట్ వేరియస్ రీజన్స్ అయితే ఉంది. 1 by 1 గా దీనికి రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఇప్పుడు మనం కొనొచ్చా ఆ రోజు మనం వెయిట్ చేయొచ్చు అని అడుగుతున్నారు కదా. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నాకు తెలిసిన రీజన్ ఏంటి తెలిసిన, ఇప్పుడు iPhone 17 ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి యాక్చువల్లీ ఇది అఫీషియల్ న్యూస్ అయితే కాదు. కొన్ని ట్విట్టర్ ప్లాట్ఫామ్స్లో మనకి కొన్ని ట్వీట్స్ అయితే మాత్రం పోస్ట్ చేస్తున్నారు అనమాట. లైక్ 7,000 బంప్ అంటే ₹83,000 వస్తున్న స్మార్ట్ ఫోన్ని ₹90,000 తీసుకెళ్తారని చెప్పేసి. యాక్చువల్గా iPhone 17 నేను కొన్నది ₹76,900 నేను కొన్నాను అనమాట ఫ్రమ్ ద డే 1 సేల్లోనే. బట్ యాజ్ ఆఫ్ చూసుకుంటే బికాస్ ఆఫ్ డిమాండ్ వాళ్ళైతే దాని ఒక కార్డ్ ఆఫర్ అయితే రిమూవ్ చేశారు. ఓకేనా, సో క్రోమాకి వెళ్ళినా కూడా మీకు ₹1000 ఇస్తున్నారు కార్డ్ ఆఫర్ని. కాల్ చేసి కనుక్కున్నాను, వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట, ఆర్డర్ పెడితే తెప్పించిస్తారంట. లైక్ ₹82,000 అయితే మనకి ఐడిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉంటే మనకి 82,000 అయితే ఇస్తారంట. ఓకేనా, సో ఇలాగా ₹1000 మాత్రమే కార్డ్ ఆఫర్ ఉంది. ఎంత, నేను 77,000 కొనింది, కార్డ్ ఆఫర్ రిమూవ్ చేసి 82,000 ఇస్తున్నారు అనమాట. ఇదొక పాయింట్ ఒక పెట్టేస్తే. అండ్ రీసెంట్గా వస్తున్న న్యూస్ చూసుకుంటే మాత్రం మనకి ₹7,000 అయితే ప్రైస్ బంప్ అయితే అవుతుంది అనమాట. అంటే ₹90,000 వెళ్తుంది. 90,000 దగ్గర నుంచి మళ్ళీ ఎంత కార్డ్ ఆఫర్ ఏమనేది అఫీషియల్ న్యూస్ అయితే లేదు కానీ, బట్ ఇప్పటికీ దీనిపైన వస్తున్న రూమర్స్ నాకైతే మాత్రం 100% కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్ చెప్తాను, 1 by 1గా విందాం. ఫస్ట్ రీజన్ ఏం తెలిసిన, ఐక్యూ 15 OnePlus 15 వాళ్ళ ప్రైసింగ్ని విపరీతంగా పెంచేస్తారు అనమాట. అంటే ₹73,000 ఐక్యూ 15, ₹73,000 OnePlus 15. అండ్ నిన్న లాంచ్ అయింది కదా సార్, హీరో లాంచింగ్ వివో X300 సిరీస్ ₹76,000 లాంచ్ చేసినారు అనమాట. ఇలా చైనీస్ బ్రాండ్సే 76, 77, 80,000 లాంచ్ చేస్తూ ఉంటే యాపిల్ స్మార్ట్ ఫోన్స్ గమ్ము ఉంటారా? సో ఖచ్చితంగా చాలా మంది కూడా నన్ను అడిగిన పర్సనల్గా చాలా మంది, బ్రో నేను OnePlus 15 కొనుక్కోవడం కన్నా ఐక్యూ 15 నేను కొనుక్కోవడం కన్నా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దీస్ 2 ఫోన్స్ నేను iPhone 17 స్విచ్ అవ్వచ్చు కదా, iPhone 17 నేను తీసుకోవచ్చు కదా అని అడిగారు అనమాట. అందుకే నేను కంపారిజన్ చేశాను OnePlus 15 వర్సెస్ iPhone 17 అని చెప్పేసి. సో చాలా నాకు తెలిసినంత వరకు ఒక 50% ఆఫ్ ది మెంబర్స్ అన్న ఒకసారి థింక్ చేస్తారు, వాళ్ళు కొంటారు సెకండ్ డే అట్లీస్ట్ థింక్ చేస్తారు, వై కాంట్ వి గో ఫర్ iPhone 17 అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఎకో సిస్టమ్, యాపిల్ వాచ్ కావచ్చు, మనకి ఎయిర్ పాడ్స్ కావచ్చు, మ్యాక్బుక్ కావచ్చు, అన్నీ కూడా యాపిల్ ఎకో సిస్టమ్ అనమాట. సో నేను పొగడడం లేదు, సో బెనిఫిట్స్ చెప్తున్నా. సో ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇంత ప్రైసింగ్ పెంచారనమాట. దీని వెనక కొన్ని రీజన్స్ ఉంది, నేను 1 by 1గా మెన్షన్ చేస్తాను. ఓకేనా, సో కాబట్టి ఖచ్చితంగా చాలా మందికి కూడా iPhone 17 పైన లుక్ వేస్తారు. సో ఆబ్వియస్గా అందరూ లుక్ అయ్యేటప్పుడు డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గుతుంది. సో ఖచ్చితంగా సప్లై తగ్గిందంటే ప్రైస్ పెరిగిపోతుంది. ఓకేనా, ఇది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది రైట్ నో మార్కెట్లో. ఓకే, దీనికి రూట్ కాస్ ఏంటి బ్రో? లైక్ ఐక్యూ 15 కావచ్చు, OnePlus 15 కావచ్చు, అండ్ రీసెంట్గా ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ అలా ఓల్డర్ స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రైస్ పెంచడానికి గల కారణం ఏంటి బ్రో అని అడిగితే మాత్రం, సో ఖచ్చితంగా ఇక్కడ మనకి DRAM NAND వచ్చేసి ఉంటుంది అనమాట మనకి. ఓకేనా, సో ఈ సప్లైయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళు ఏ సర్వర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, లైక్ మన ChatGPT కానీ, Perplexity కానీ, Gemini AI కానీ. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఎవరైతే ఏ సర్వర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువ నీడ్ ఉంది, దాన్ని వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఈ యొక్క ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో DRAM వాళ్ళ దగ్గర నుంచి ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ వాళ్ళు ₹10 ఇచ్చి తీసుకుంటే ఏ సర్వర్స్ వాళ్ళు ₹12 తీసుకుంటారు అనమాట.
అండ్ ఎక్కువ బల్క్గా కూడా తీసుకుంటారు. ఓకేనా, సో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ ఎక్కువ సేల్ అవుతుందో అక్కడే వాళ్ళు ఇస్తారు కాబట్టి సో ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్ కంపెనీ వాడు కూడా సరే నేను కూడా ₹12 ఇచ్చి తీసుకుంటానని చెప్పేసి ఆ ₹12 ఇచ్చి వాడు తీసుకుంటాడు. ఆ ఎక్స్ట్రా ₹2 ఎవరి జోబు నుంచి వెళ్తుంది? మన జోబులో నుంచి కదా. సో ఇలా కాంపోనెంట్స్ ప్రైస్ పెరగడం వల్ల మనకి ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఫోన్ యొక్క ప్రైజెస్. ఓకేనా, ఇది మెయిన్ రీజన్ మనకి స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఇది కాకుండా ఇంకొక రీజన్ ఏంటి తెలిసిన, అప్డేట్స్ ఈక్వల్స్ టు మోర్ ప్రైస్ అని మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ మనం ఈ సంవత్సరం OnePlus 13R లాంచ్ అయింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోన్ తీసుకుందాం. OnePlus 13R లాంచ్ అయింది, 8Gen 3తో వచ్చింది. నెక్స్ట్ OnePlus 15R ఎలా ఉండాలి? 8 ప్రాసెసర్తో రావాలి. OnePlus 13R 1.5K డిస్ప్లేతో వస్తే OnePlus 15R వచ్చేసి మనకి 2K డిస్ప్లేతో రావాలి. OnePlus 15R మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తే OnePlus 15R వచ్చేసి మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావాలి. ఇలా మనం కోరుకుంటాం అనమాట. సో ఆబ్వియస్గా ఈ అల్ట్రాసోనిక్, ఈ 2K డిస్ప్లే, ఈ 8 ప్రాసెసర్ ఇలా మనకి అప్గ్రేడ్స్ పెంచుకుంటూ పోయే కొద్దిగా ఆబ్వియస్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మనకి ప్రైస్ పెరగడానికి. బట్ మెయిన్ రీజన్ మాత్రం ఈ కాంపోనెంట్స్ పెరగడం మాత్రమే మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఖచ్చితంగా ఈసారి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే OnePlus 15R ప్రైసింగ్ కూడా ₹50,000 లాంచ్ చేస్తారు. విత్ కార్డ్ ఆఫర్ని బేస్ చేసుకుని ₹45,000 అయితే మన చేతికి వస్తుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో నాకైతే అర్థం కాలేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం ఏదైతే చూసాము స్మార్ట్ ఫోన్స్ 20,000 చూసిన స్మార్ట్ ఫోన్స్ని 25,000 చూస్తాము, 30,000 దగ్గర చూసిన స్మార్ట్ ఫోన్స్ని 35,000 నుంచి 40,000 దగ్గర చూస్తాము, 50,000-60,000 దగ్గర అంతా ఆల్రెడీ మీకు తెలిసిందే. 50,000-55,000 లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా 70,000-75,000 ప్రైస్ చేశారనమాట ఈసారి. సో ఈ విధంగా ఖచ్చితంగా ఒక 10-20% అయితే మాత్రం మనకి ప్రైస్ హైక్ అయితే మాత్రం క్లియర్గా మనకి అట్లా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు చాలా వరకు మీకున్న డౌట్స్ ఏంటి, ఇప్పుడు నేను కొనాలా లైక్ iPhone 17 కావచ్చు, ఎనీ అదర్ స్మార్ట్ ఫోన్ iQOO 15 కావచ్చు, OnePlus 15 కావచ్చు, ఏ స్మార్ట్ ఫోన్ అయినా కూడా యాజ్ ఆఫ్ నో ప్రైస్ పెరిగిపోయింది కదా బ్రో, ఇప్పుడు నేను కొనుక్కోవచ్చా ఆర్ఎల్స్ నేను వెయిట్ చేయొచ్చా అని అడిగితే 100% వెయిట్ చేయడం మీకు చాలా చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే చాలా వరకు కూడా నాకు తెలిసినంత వరకు నా అజంప్షన్ ఏంటంటే 50% పైనే, మోస్ట్లీ 50% పైనే ఎవరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ట్రై చేయరు. ఓల్డర్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఆల్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇప్పుడు గ్రో అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఈ న్యూ స్మార్ట్ ఫోన్స్ పైన తొందరలో ఒక 6 months, ఒక 1 year, విత్ ఇన్ 1 yearలో ఆ టైంలో మనకి విత్ హెవీ కార్డ్ డిస్కౌంట్స్ కానీ హెవీ ఆఫర్స్తో మనకి ఈ ఫ్లిప్కార్ట్, బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో అయితే మనకి అమ్మడానికి అయితే ట్రై చేస్తారు అనమాట. సో అప్పుడు కొనుక్కుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. లేదు మీకు అర్జెంట్ ఉంది, నీడ్ ఉంది, ఫోన్ క్రాక్ అయిపోయింది, పాడైపోయింది, నేను యూస్ కొనుక్కోవాలంటే మాత్రం ఎస్ యూ కెన్ గో అండ్ బై ఇట్. వేరే అదర్ ఆప్షన్ లేదు కాబట్టి మనకి. బట్ నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా మన ఆఫర్స్ వరకు వెయిట్ చేసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఏ సర్వర్స్ అనేది ఎక్కువ అవుతుంది, ఇది ఎలానే ఉంటుందని కాదు, ఖచ్చితంగా మనం పీక్ చూస్తున్నాము, ఖచ్చితంగా ఆ పీక్ నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా డౌన్ అయినప్పుడు మాత్రం ఆబ్వియస్గా మళ్ళీ ప్రైజెస్ డౌన్ అవ్వాలి. బట్ ఇక్కడ వీళ్ళు డౌన్ చేస్తారా, అలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. సో అసలు వెయిట్ చేసి చూద్దాం. నన్ను అడిగితే హరీ బరిలో కొనడం మాత్రం అనవసరమైన మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఆ పైన మీ ఇష్టం. నన్ను అడిగితే ఒక 6 months to 1 year వెయిట్ చేశారంటే మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ మిమ్మల్ని ఓకే వెయిట్ చేయగలుగుతారంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేసి కొనుక్కుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతుంది, దేని వల్ల పెరుగుతుంది చెప్పేసి ఈచ్ అండ్ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సర్వెన్ సరింగ్ ఆఫ్. జై హింద్.